జగిత్యాల జిల్లా కొండగట్ట అంజన్న ఆలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ చెందిన జనసేన కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉప ప్రధాన అర్చకులు పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. జనసేన పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్ట అంజన్న ఆలయంలో హైదరాబాద్ చెందిన జనసేన కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి స్వామి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్ట అంజన్న స్వామికి ప్రీతిపాత్రుడని తెలిపారు. ఆలయ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సహకరిస్తున్నారని, ఆలయ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి ఇటీవల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయించడం జరిగిందని చెప్పారు. మరోసారి పవన్ కళ్యాణ్ కొండగట్ట అంజన్న స్వామి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. నమస్కారం, జై శ్రీరామ్. మేము కొండగట్ట ఆలయానికి రావడం జరిగింది. ఇవాళ 12వ జనసేన ఆవిష్కార దినోత్సవం. సో ఇక ఆంజనేయ స్వామికి ప్రత్యేక అర్చనలు చేయించుకున్నాము. జనసేన పార్టీ నుంచి చాలా అభివృద్ధుల కోసం పవన్ కళ్యాణ్ గారు మన కొండగట్ట ఆంజనేయ స్వామికి విరాళం ఇచ్చి టీటీడీ నుంచి తన వంతుమైన విరాళం చేసి టీటీడీ కొండగట్టు హనుమాన్ టెంపుల్ని డెవలప్ చేయడం ద్వారా భక్తులకు ఎంతో ఆనందంగా ఉంది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తన ప్రతి ఒక్క సేవలు, ప్రతి ఒక్క అన్నదానాలు కానీ అన్నీ చేసుకొని ఆ కొండగట్ట అంజనేయ స్వామి దీవెనలు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున అందరికీ ఆ దీవెనలు కోరుకోవాలని చాలా సంభావన విహారాయ కొండగట్టు నివాసిని సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళ. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రఖ్యాతిగాంచినటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రముఖమైనటువంటి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు బంగారమై వారి కోరికలు నెరవేర్చుకున్నాను మన స్వామివారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ హనుమాన్ దీక్ష స్వామితో వచ్చేసి స్వామివారి సన్నిధిలో మాల స్వీకరణ కానీ మాల గ్రహణ కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనేక మంది భక్తులు కూడా వస్తున్నారు. అందులో భాగంగానే మన పవన్ కళ్యాణ్ గారు కూడా స్వామివారి భక్తులు. అదేవిధంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తనకు ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేర్చుకున్నాడు. అదేవిధంగా స్వామివారికి కూడా ఒక ప్రమాదం జరిగితే స్వామివారికి వినియోగించుకోవడానికి ఒక ప్రమాదం నుండి తప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా వారికి నిలవేసినటువంటి ఆంజనేయ స్వామి సన్నిధి లోపల వారు అనేకమైనటువంటి మొక్కుకున్నారు. దానిలో భాగంగా వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ స్వామివారికి సత్రాలు కానీ దాన్ని పట్టించడానికి వారు సన్నద్ధమైనారు. దానిలో వారు ఆ ప్రయత్నంలోనే మొన్న వచ్చేసి భూమి పూజ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వారు కూడా మరల స్వామివారి దర్శనానికి వస్తూ వారి కోరికలు నెరవేర్చుకొని ఆ రెండు రాష్ట్రాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి స్వామివారిని మేము కూడా వేడుకుంటున్నాం. అందులో భాగంగా వారు కూడా మళ్ళీ ఒకసారి స్వామివారి సన్నిధికి వచ్చి వారు దర్శనం చేసుకొని స్వామివారికి వారి యొక్క కొత్త కోరికలు ఏమైనా ఉంటే వారు నెరవేరాలని స్వామివారికి వినియోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. లైక్ ఏంటంటే ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి లైక్ ఇక్కడ తెలంగాణకు వచ్చి లైక్ డెవలప్మెంట్ అవన్నీ చూస్తున్నారు కాబట్టి మాకు హ్యాపీగా ఉంది. లైక్ ఏంటంటే మాకు ఇంకొంచెం మా ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ తీసుకొని లైక్ ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా మంచిగా ఉంటుంది. లైక్ హిందూ డెవలప్మెంట్ టెంపుల్స్ అన్నీ కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి. లైక్ అందరు మంచిగా లైక్ డెవలప్మెంట్ చేస్తే టూరిస్ట్ పెరుగుతుంది. సో దానివల్ల కొంచెం మనకు జర స్టేట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అంతే అండి. నమస్కారం. ఈరోజు మేము మన కొండగట్టు అంజన్న స్వామికి దేవాలయానికి రావడం జరిగింది. అంటే మేము మా ఫ్రెండ్స్ కానీ మేమందరము ఈరోజు అంటే అనుకోకుండా వచ్చినాము. ఎందుకంటే మాకు జనసేన పార్టీ నుంచి మొన్ననే ఎవరైతే మా అధికారులు ఉన్నారో లైక్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి చెప్పాలంటే. ఎందుకంటే మనకు ఇది ఉంది కదా మన అంజన్న స్వామి టెంపుల్కి ఎన్నో అంటే మేము చిన్నప్పటి నుంచి ఎంత బతుకున్నాం మాకు తెలుసు. బట్ మేము వచ్చినప్పటి నుంచి ఎవరి అభివృద్ధి ఎన్నో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎవరు చేయలేదు. బట్ మనకి ఇప్పుడు ఏంటంటే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి మన ఏదైతే ఫౌండేషన్ డేగా మనకి సార్ ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ సార్ గారు చేశారు. ఏది గుడికి ఎంతో కొంత ఒక విరాళం ఇచ్చి మనం ఇది చేస్తున్నారు, అభివృద్ధి చేయాలి. సో అలాగే ఫ్యూచర్లో కూడా మనకి ఎవరైతే అధికారులు ఉన్నారో మన హైందవ మతాన్ని దాన్ని గౌరవించి అందరూ రావాలి, ముందుకొచ్చి చేయాలి, ఇలాగే ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫు నుంచి జై జనసేన, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మా ఫ్రెండ్స్తో కలిసి కొండగట్టు హనుమాన్ టెంపుల్కి రావడం జరిగింది. ఎవ్రీ టైం మేము ఇక్కడికి వస్తూ ఉంటాము అప్పుడప్పుడు. ఇక్కడ ఏంటంటే మనకి ఏం మొక్కుకున్నా కూడా మనకి మంచి జరుగుతుందనే నమ్మకం మాకుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ చాలా జరుగుతుందని మాకు ఇంకా తెలిసింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి చాలా డొనేషన్స్ ఇస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయని తెలిసింది. అవి ఇంకా తొందరలో స్టార్ట్ కావాలి, ఇంకా డెవలప్ కావాలి. ఇంకా చాలా